అంటే ఇంకా 3 సీట్లు వాళ్ళు అనౌన్స్ చేయాల్సి ఉంది. జనసేన ఒక పార్లమెంట్ సీటు, వైఎస్ఆర్సీపీ 59 సీట్లు ఇచ్చామంటుంది. అంటే ఇక్కడ టోటల్ గా చూస్తే మనకు కనబడుతున్నది 48 బీసీ 2019లో ఇచ్చారట. ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి 48 అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు 59 ఇచ్చారట. విడిగా లెక్కేస్తే 41 అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు 48 ఇచ్చారట. మీది చూస్తే ఇది బీసీలకు సంబంధించినంత వరకు 47 ఇప్పుడు కూటమి నుంచి విత్ మైనార్టీస్ తో కూడా కలిపితే ఇచ్చారన్నది. అట్లాగే కాపులకి 25 సీట్లు వాళ్ళు ఇచ్చారు, 21 సీట్లు మీరు ఇచ్చారు అన్నటువంటిది. ఇవి కౌంటబుల్ అవుతుందా, ఇంకా ఏమన్నా మార్పు చేర్పులు ఉంటాయి అనుకుంటున్నారా? అంటే మీరు బీసీ పార్టీ అంటారు కదా, ఎక్స్ట్రాగా బీసీలకు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా? చౌదరి గారు, మీరు ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. ఓకే సార్, రైట్. నాకున్న ఆలోచన ప్రకారం అయితే రాయలసీమలో ఉన్న నెల్లూరు కలుపుకొని ఒక 62 సీట్లు ఎక్కేసారు వైఎస్ఆర్సీపీ. అందులో జనరల్ 51కి వెళ్ళి రెడ్డి 41 తీసుకున్నారు. మొత్తం 5 జిల్లాల్లో రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ 11 ఉంటే 10 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో మైనారిటీలు ఉన్నాయి. మళ్ళా ఇది సామాజిక న్యాయము బీసీ న్యాయం అంటే నేను ఎలా నమ్మాలో నాకు అర్థం కాలేదు. మీకు ఇచ్చిన లెక్కల ప్రకారం చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే, మేము ఈ పొద్దు అనౌన్స్ చేసిన సీట్లో కూడా పార్లమెంట్ లో 2 ఓసీలు 2 బీసీలకు ఇచ్చారు 4లో. అలాగే ఇప్పుడు అనౌన్స్ చేసిన 9 దాంట్లో కూడా ఇంచుమించు మేము 2 తప్ప మిగతాన్ని 7 బీసీలకు ఇచ్చాం. టోటల్ గా నేను కౌంట్ చేయాలి, టైం దొరకలేదు నాకు. టోటల్ కౌంట్ క్లియర్ అండి. 47 బీసీలకి 21 సీట్లు కాపులకి ఇచ్చారు. వాళ్ళు 59 బీసీలకి 25 కాపులకి, అంటే విత్ దీంతో కూడా కలిపితే కల్పించారు. చూసిన తర్వాత ఈ అకౌంటబిలిటీ కాకుండా మళ్ళా కూడా ఇప్పుడు కొన్ని విషయాలు కూడా బాబు గారు మొన్న కూడా ఎమ్మెల్యే సీట్లు చూస్తే 41 బీసీ వైసీపీ ఇచ్చింది, 7 మైనారిటీ కలిపితే 48 అనమాట. 21 కాపు 1 బలిజ కలిపితే 22. అదే సందర్భంలో మీరు వచ్చేటప్పటికి బీసీ 38, మైనారిటీ 3, 41 అవుతుంది. కాపు 17, బలిజ 2, 19 వచ్చినాయి. ఎంపీ అభ్యర్థుల్లో వాళ్ళు 11 బీసీ ఇచ్చారు, మీరు 6 ఇచ్చారు బీసీలకి. కాపులు వాళ్ళు 3 ఇచ్చారు, మీరు 2 ఇచ్చారు. ఇది ఫిగర్స్ అనమాట. అంటే కూడా ఇంచుమించు 50% నాకు 50 దాకా వచ్చింది కనిపిస్తాను నాకు కూడా. బీసీలు ఎస్సీలు కలిపి రిజర్వేషన్ కింద ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి సార్. ఎందుకంటే కొన్ని సీట్లు చివరాఖరులో వాళ్ళ సర్వేలో కరెక్ట్ రాలేదంటే కూడా పెద్ద ఆల్రెడీ మనకు టెలికామ్స్ చెప్పడం జరిగింది. కొన్ని మా కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు అందుకోలేకపోతున్నారు, వాళ్ళని హెచ్చరించారు. మరి మారుస్తారా అని చూడాలి, వెయిట్ చేయాలి. కానీ 50% బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాలనే ఆలోచన మాత్రం, యూత్ కి ఇవ్వాలని మాత్రం కొంచెం సక్సెస్ఫుల్ గా అయ్యేవనేది ఒకటి. 2 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు, మంత్రి పదవులు ఇచ్చేశారు, సీఎం డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేసారు, బాగానే ఇచ్చారు. మరి కార్పొరేషన్ ఏమి, ఆ నిధులు ఏమై, ఆ కాపు సమాజం రిజర్వేషన్ ఏమి ఇచ్చారు, ఆ కార్పొరేషన్ లో వచ్చిన పెద్దపేట వేస్తారు, ఎందుకు పెద్దపేట వేశారు, బీసీలు 26,000